నమస్తే, వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్కిల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ లో భాగం చేసేందుకే విజయవాడతో పాటు రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు తీసుకొచ్చామన్న మంత్రి నారా లోకేష్. ఏపీలో కంపెనీల స్థాపనకు కృషి చేస్తున్నామని వెల్లడి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా వెల్లడి. నియోజకవర్గాల పక్క జిల్లాలో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లుగా వెల్లడి. ఎంపీ కేశించిన సహకారంతో సెంట్రల్ నియోజకవర్గాల అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు. 250 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తామని స్పష్టం. విజయవాడలోని హోటల్లో బుధవారం నిర్వహించిన రెన్యూవబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ లో మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు. ఒక వస్తువు తయారు చేయడానికి ఉపయోగపడే అన్ని కంపెనీలు ఒకే చోట ఉండేలా ఏపీలో కంపెనీల స్థాపనకు కృషి చేస్తున్నామని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ లో భాగస్వామ్యం చేసేందుకే విజయవాడతో పాటు రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు తీసుకొచ్చామన్నారు. Now, why am I sharing this vision with you? As the HRD minister, skill development is under me. There is a need to look at a vertical and horizontal integration of the businesses that we want to attract, the industries that we want to attract. Now, I'll give you an example of it. Now, let's take your mobile phone that all of us cannot live without. The kind of components that go into a mobile phone. It could be the camera module, camera lens, battery, all the small diodes, transistors that go into a mobile phone. It could be the housing, the screen. The entire ecosystem needs to be built in a cluster. The cluster should not be more than 100 kilometers in terms of radius. So vertically, as a state, we believe that we should attract investments across each of these specific areas. So we are now chasing the top 20 companies in each of these areas. So let's take a mobile phone, camera module. I'm looking at who are the top 20 companies, how do I bring them to Andhra Pradesh? Battery, who are the top 20 companies? Your entire touch screen, who are the top 20 companies in the world? And how can we bring them to Andhra Pradesh? So that is the vertical. Horizontal also comes under me. The horizontal integration is the skill development. The horizontal integration is innovation. The horizontal integration is rapid prototyping. That is where we are building the Ratan Tata Innovation Hub. So these clusters, what we are building, require both vertical and a horizontal integration. Only then will clusters thrive in our great nation. Trying to do random projects, battery in one part of the state or one part of the country, camera in the other part of the country is not going to work. And we have taken the same approach in renewable energy. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని జిల్లాల పేర్ల మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాలో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెల రోజులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి త్వరితగతిన తెరదించాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. దీనిపై ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనందున పని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో సెంట్రల్ నియోజకవర్గాల అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేశామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని 30వ డివిజన్ దేవీనగర్ ట్రైన్ సెట్ మేడర్స్ లో నగరపాలక సంస్థ నిధులు 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న పార్క్ అభివృద్ధి పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బోండా ఉమాకు ట్రైన్ సెట్ మెడోస్ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమం సమపాలనలో పరుగులు తీస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ట్రైన్ సెట్ మెడోస్ కమిటీ పెద్దల కోరిక మేరకు అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. వాటర్ సప్లై, డ్రైనేజ్ లైన్ ఏర్పాటు, పార్క్, మహిళల కోసం జిమ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. టెంపుల్ నిర్మాణం కోసం 1 లక్ష రూపాయల సొంత నిధులను కూడా ఇచ్చామన్నారు. ట్రైన్ సెట్ మెడోస్ ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని, సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక పెద్దలు విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ ట్రైన్ సెట్ మెడోస్ సమస్యలు తెలిపిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బోండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. బోండా ఉమా ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని, పనిచేసే ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో బోండా ఉమా చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైన్ సెట్ మెడోస్ అభివృద్ధి కమిటీ కార్యదర్శి రత్తయ్య, ఉపాధ్యక్షులు వి నరసింహారావు, సభ్యులు కూర్మాచారి, తిరుమలరావు, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకట్రావు, ప్రెసిడెంట్ ఎల్ఎస్ఆర్, సెక్రటరీ భద్రం, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడైనాక, మరి పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక, ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనుల్ని వేగవంతంగా చేస్తున్నాం. ఇప్పటికీ 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ మీద. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కూడా సమానంగా చేస్తా ఉన్నాం. ఈరోజు 37 డివిజన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ట్రెండ్ సెట్ టవర్స్ ఏదైతే ట్రెండ్ సెట్ మెడోస్ అపార్ట్మెంట్స్ అలాగే విల్లాస్ ఉన్నాయో, దీని లోపల గత కొంతకాలంగా అభివృద్ధి కానీ ఏమి జరగలేదు. ఇక్కడ కమిటీ సభ్యులు మరి రత్తయ్య గారు కానీ, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, చక్రవర్తి, చారి గారు అందరూ కూడా వచ్చి మా దృష్టిలో తీసుకురావడం జరిగిన సమస్యలు, వాటిలన్నింటికి సమస్యలు పరిష్కరించే విధంగా ఇవాళ మెయిన్ వాటర్ ట్యాంక్ నుంచి డ్రింకింగ్ వాటర్ని, అలాగే డ్రైనేజీని, అట్లాగే పార్కులు, లోపల వాకింగ్ ట్రాకు, మా మహిళా సోదరీమణులకి జిమ్ ఎక్విప్మెంటు, ఇలాగా అన్నీ కూడా పెట్టించాం. లోపల గుడి కట్టుకుంటారంటే దానికి కూడా సొంతంగా నేను 1 లక్ష రూపాయలు ఇచ్చి దానికి కూడా సహకరించాం. అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏ కాలనీలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ ఉన్నాం. అంటే ఒక బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, బాధ్యతగా పనిచేస్తున్న ఎమ్మెల్యేని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. నిత్యం కూడా ఏ సమస్య వచ్చినా రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ కాలనీలో ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు కూడా లేవు. ఇవాళ ఆ రోజు నాకు చెప్తే వెంటనే స్ట్రీట్ లైట్లు కూడా వేయించాం. శానిటేషన్ చెప్తే శానిటేషన్ కూడా ట్యాకప్ చేయించాం. అలాగా ప్రతి దాన్ని కూడా మా ప్రజలకు విజ్ఞప్తి చేసేదాన్ని, పెద్దలకు విజ్ఞప్తి చేస్తే అంటే ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీకు పనిచేసే ప్రభుత్వం, స్పందించే ఎమ్మెల్యే ఉన్నాడు, బాధ్యత తీసుకునే ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి నిత్యం మీకు అందుబాటులో ఉంటున్నాం, మీకు పని చేస్తూ ఉన్నాం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను ఈరోజు ట్రెండ్ సెట్లో తీర్చాం. భవిష్యత్తులో కూడా బాధ్యతగా ఉంటాం. పెద్ద ఎత్తున నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తామని మా ప్రజలకు మరొకసారి హామీ ఇస్తాం. ఈరోజు ట్రెండ్ సెట్ మెడోస్ కి ముఖ్య అతిథిగా శ్రీ బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ పార్కు అభివృద్ధి కొరకు 40 లక్షలు మంజూరు చేయించారు. ఈరోజు పన్నుల పునఃప్రారంభానికి బోండా ఉమా గారు ఇచ్చేయడం జరిగింది. మన సెంట్రల్ ప్రీతం నాయకుడు, సెంట్రల్ ఎమ్మెల్యే గారు.
అయితే గతంలో ఇక్కడ నా పక్కన ఉన్న అత్తయ్య గారు సెక్రటరీ గారు అయితే కమిటీ మెంబర్లు అందరూ స్పందించి మేము ఆయన దగ్గరికి లెటర్ తీసుకొని వెళ్ళగా మా సమస్యలన్నీ చెప్పగా ఇమీడియట్గా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది, సహకరించడం జరిగింది. ఇక్కడ మన స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల దొంగతనాలు అవి జరిగాయి. ఆ సమస్య పెట్టినంటే రెండో రోజు ఆయన స్పందించడం జరిగింది. అదేవిధంగా వాటర్ కనెక్షన్ లేదు వాటర్ ట్యాంక్కి, మనం దానికి ఈ కాలనీ వాసులందరూ లెటర్ పెట్టగా ఇమీడియట్గా వాటర్ ట్యాంక్కి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి పార్కు ప్రాబ్లం వల్ల చెప్తే 40 లక్షలు కేటాయించడం జరిగింది. గుడి కూడా కొట్టేయడం విషయంలో వాళ్ళు వచ్చి మన కార్పొరేషన్ వాళ్ళ గుడి లోపల కాలనీలో కొట్టేస్తే మేము బొండమ్మ గారు ఫోన్ చేసి అడగక ఆపించడమే కాకుండా ఆయన 1 లక్ష రూపాయలు నిధులు ఆయన పర్సనల్ డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా అతన్ని డిస్మిస్ చేయడం కూడా జరిగింది. సో సెంట్రల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ మనకి చేస్తున్న ఉమా గారు సహాయ సహకారాలు మామూలు కాదు. అలాగే మా కాలనీ వాసులు అందరం కూడా ఆయనకు రుణపడి ఉన్నాం. ప్రత్యేకంగా మీడియా ద్వారా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఉంది, దాన్ని చెప్పగా ఇమీడియట్గా పేపర్ వర్క్ స్టార్ట్ చేసి అది కూడా చేద్దామనడం జరిగింది. ఆయన అనేక హామీలు ఇచ్చి ఈ యొక్క ట్రెండ్సెట్ మెడోస్కి ఆయన సహకరించినందుకు ఆయన ప్రత్యేక మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయవాడ నడిబొడ్డులో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాలను అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కారు చౌకగా లూలు కంపెనీకి దారాదత్తం చేసే నిర్ణయాలను రద్దు చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. లూలు కంపెనీకి జారీ చేసిన 137వ జీవోను ప్రభుత్వం రద్దు చేసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ పాత బస్టాండ్ వద్ద సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో 400 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాలను లూలు కంపెనీకి అప్పగించవద్దంటూ ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి సిపిఎం, సిపిఐ వర్తక వాణిజ్య సంఘం నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించవలసిన పాలకులు వారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బహుళ సంస్థలకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం సరికాదని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులు నిర్వహిస్తున్న వ్యాపారాల కారణంగా చిన్న చిన్న వ్యాపారస్తులు కేవలం స్థితిగతులు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నగర నడిబొడ్డులో ఉన్న ఆర్టీసీ స్థలాలను అతి తక్కువ ధరకే కార్పొరేట్ సంస్థలకు ఏ విధంగా అప్పగిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. జీవో 137ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ రోజున ఇక్కడ ధర్నా చేపట్టాం. మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఆస్తుల్ని, పబ్లిక్ ఆస్తుల్ని, సామాజిక ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని అన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి పూనుకున్నారు అభివృద్ధి పేరుతో అని. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ పాత బస్టాండ్ స్థలాన్ని 4 ఎకరాల 17 సెంట్ల స్థలాన్ని లూలు మాల్ కట్టడానికి, అంటే ఒక ప్రైవేటు వ్యాపార సంస్థ తన వ్యాపారాన్ని చేసుకునే దానికోసం మేము కట్టబెడతామని చెప్పి జీవో నెంబర్ 137ని విడుదల చేశారు. ఇది ఏ సామాజిక ప్రయోజనం కోసం ఈ జీవోని విడుదల చేశారు అని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. లూలు మాల్ ఏ విధమైనటువంటి అభివృద్ధిని విజయవాడ ప్రజలకు అందిస్తుందని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. మీకు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి లాలూచి ఏమిటని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ప్రజల ఆస్తుల్ని, సామాజిక ఆస్తుల్ని, సంపదని కాపాడమని మీకు అధికారం ఇచ్చారు తప్పితే మీరు మీ సొంత ఆస్తుల్లాగా, మీ తాతగాడి ముళ్ళులాగా వ్యవహరిస్తే సరైనది కాదు అని కూడా మేము హెచ్చరించదలుచుకున్నాం. మీరు ధర్మకర్తల్లాగా ఉండాలి తప్పితే ప్రజా సంపదని, సామాజిక సంపదని విచ్ఛిన్నం చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయటం అనేటువంటిది మీ ఆస్తుల్ని పెంచుకోవచ్చేమో తప్పితే, కానీ అది సామాజికంగా అది ఏ విధంగా హాని చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తించండి.
మేము ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ పెద్దలకి ఒకటి హెచ్చరించదలిచాం. మీ చుట్టూతా ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇంద్రులు చంద్రులు అని పొగడొచ్చు, అభివృద్ధికే మీరే పేరు అని చెప్పొచ్చు. కానీ మీరు ఈ రాష్ట్రాన్ని వినాశనం వైపు తీసుకువెళ్తా ఉన్నారని కూడా మీరు గమనించండి. అనేక సందర్భాల్లో ప్రజల ఆస్తులను మీరు ఇష్టారాజ్యం దౌర్జన్యంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల్ని మీ ఇష్టారాజ్యం వచ్చినట్లు ఎక్కడ చర్చ లేకుండా ఏమీ లేకుండా ఏంటంటే ప్రైవేట్ సంస్థలు కట్టబెడతా ఉన్నారు. సుప్రీంకోర్టులు హైకోర్టులు అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి తీర్పులు చెప్పినాయి. సామాజిక సంపదని మీరు డీల్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఏ ఒక్క తీర్పునైనా మీరు పాటిస్తున్నారా? ఏ ఒక్క డైరెక్షన్ అన్నా మీరు పాటిస్తున్నారా? ఇది మీ సొంత ఆస్తుల్లాగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేటువంటి కూడా మేము అడగదలుచుకున్నాం. ఇక్కడ లూలు సంస్థ మీరు కేటాయించిన లూలు సంస్థ ఇక్కడ దీన్ని స్వాధీనం చేసుకుంటానికి కానీ ఇక్కడ వ్యాపారం చేయడానికి కానీ విజయవాడ ప్రజలు ఒప్పుకోరని అది సై. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్థానిక సంస్థలు, నగరపాలక సంస్థ కానీ మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకి ఇవ్వకూడదు అనేటటువంటి నిర్ణయం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టు ఆ ఆదేశాలని పంపించినటువంటి సందర్భం ఉందని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2012 ఉంది. జీవో నెంబర్ 571 స్పష్టంగా నగరాలలో ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వకూడదు అని చెప్పి దాంట్లో కూడా ఉన్నది. ఒకవేళ ఏ కారణాల వలనైనా ఇవ్వక తప్పకపోయేటట్టయితే ఆ స్థలము యొక్క మార్కెట్ వాల్యూలో 10% తగ్గకుండా రాబట్టినప్పుడు మాత్రమే ఇవ్వవచ్చు అనేటటువంటిది అందులో చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉండే ఈ స్థలం చదరపు గజం 1 లక్ష రూపాయలు. పడమట్లో రేట్ అంటే ఈ 4 ఎకరాలు 15 సెంట్లు విలువ కనీసం 200 కోట్ల రూపాయలు రిజిస్ట్రార్ లెక్క ప్రకారంగా. కానీ బహిరంగ మార్కెట్లో అయితే 300 కోట్లు 400 కోట్ల పైన ఉన్నటువంటి ఈ స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతకు ముందు ఉన్నటువంటి 10% అద్దె అనేది మార్కెట్ విలువలో 10% అనే దాన్ని లులు గారి మీద ఎంతో ప్రేమతో 1%కి తగ్గించేసింది. అంటే అంతకు ముందున్నటువంటి ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ కానీ సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా కానీ 200 కోట్ల రూపాయల విలువలో 20 కోట్ల రూపాయలు సంవత్సరానికి అద్దె చెల్లించాల్సిన దానిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 కోట్లకు తగ్గించేసింది. పోనీ అట్టా కూడా చేశారా? కాదే, ఆయన మీద ఎంత ప్రేమ అంటే ఇక్కడ చదరపడుగు రూపాయిన్నర. నువ్వు ఆలస్యంగా వచ్చా చెప్పడానికి నీకు లేదు. సంపద సృష్టి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నది పచ్చి అబద్ధం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపదని కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్నారు. ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం పెడతామని దీన్ని పరిరక్షిస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఆర్టీసీని తెగనమ్ముతా ఉంది. అంతేకాదు దుబాయ్ నుండి 66,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసే లూలు సంస్థకి విజయవాడలో కారు చౌకగా బస్టాండ్ స్థలం ఇవ్వటం అంటే విజయవాడలో ఉన్న చిన్న మధ్యతరగతి వ్యాపారుల్ని నాశనం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇది మీకు హక్కు లేదు. విజయవాడ మీద మీరు ఎక్కడో కూర్చుని ఈ నగరాన్ని నాశనం చేస్తామంటే, ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తామంటే జనం ఒప్పుకోరు. పేదవాడికి ఈ సంవత్సర కాలంలో 1 గజం స్థలం ఇవ్వాలా, కానీ బడా కంపెనీలకు మాత్రం వేల లక్షల ఎకరాలని కట్టబెడతా ఉన్నారు. ఏ దేశంలో ఎక్కడా లూలు కంపెనీకి కానీ ఏ షాపింగ్ మాల్ కానీ ఏ గవర్నమెంట్ గజం స్థలం ఇవ్వాలా.
ఎక్కడా లేనిది ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? ఇది ఒక పెద్ద భారీ కుంభకోణం. మీరు వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇస్తామంటే విజయవాడ ప్రజలు, మీ వెనక ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కూడా అంగీకరించరు. అందుకే నగర ప్రజలందరూ ఏకమై విశాఖపట్నం స్థలమైనా విజయవాడలో ఆర్టీసీ స్థలాన్ని కాపాడుకోవటానికి ఉద్యమిస్తాం. లూలు కంపెనీని, ఈ ఆర్టీసీని తెగనమ్ముతామంటే అడ్డుకుంటాం, పోరాడుతాం, ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నాం. స్వర్ణంద వికసిత్ భారత్ సాకారమే దిశగా పయనిస్తూ జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే క్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సిలింగ్ సేవలు తదితరులపై బుధవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీ షా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, షెడ్యూల్ ప్రకారం నిర్వహణకు కృషి చేయాలన్నారు. ఇందులో ఈగల్ క్లబ్స్ తో పాటు క్యాంపస్ అంబాసిడర్లను కీలక పాత్ర పోషించేలా చూడాలన్నారు. స్వల్ప నిడివితో ఆడియో, వీడియో ప్రదర్శనలు, పీపీటీ ప్రెజెంటేషన్, సందేహాల నివృత్తి, ఇంటరాక్షన్ వంటి వాటితో అరగంట పాటు కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. బీజేపీ పార్టీ కోసం పదవుల ఆశ లేకుండా కేవలం సిద్ధాంత నిబంధనతో పనిచేసిన నాయకుడు వల్లూరు శ్రీమన్నారాయణను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. అయితే ప్రస్తుత రాజకీయాలు విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ 56 ఏళ్లుగా పార్టీలో సేవలందిస్తున్న సందర్భంగా ఆయనకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై శ్రీమన్నారాయణ సేవలను ప్రశంసించారు. అద్వానీ, వాజ్పేయి ప్రచారం చేసిన రోజులు గుర్తొస్తున్నాయన్నారు. శ్రీమన్నారాయణను తన వ్యక్తిగత స్నేహితుడిగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జట్కా బండ్లపై తిరిగి వాజ్పేయి, అద్వానీతో ప్రచారం చేసిన రోజుల్లో నుంచే శ్రీమన్నారాయణ బీజేపీ కోసం పదవుల ఆశ లేకుండా కేవలం సిద్ధాంత నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. అయితే నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వారో స్పష్టంగా తెలియని స్థితి ఉందని కామెంట్స్ చేశారు. పార్టీ మారే నాయకుల పరిస్థితి ఉందని కామెంట్స్ చేశారు. పార్టీ మారే నాయకుల పరిస్థితి బస్సులో రాకపోకల్లాగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. గతంలో నాయకులు ఒక పార్టీ విడిచి మరొక దాన్ని చేరేటప్పుడు సిద్ధాంతాలు, కారణాలు ఉండేవి, కానీ నేడు డైపర్లు మార్చినంత సులువుగా పార్టీలు మారుతున్నారని విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయాలకు తగదని వ్యాఖ్యానించారు. శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శమని పేర్కొన్నారు. రాజకీయంలో లేదు, పార్టీలో కూడా లేదు. నా మనసంతా బీజేపీ అభిమానం ఉంది, కానీ దేశ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రాజ్యాంగ పదవిలో చేరాను కాబట్టి రాజకీయంలో ఉండకూడదని నిర్ణయించుకొని ఒక మంచి సాంప్రదాయం ప్రకారం పార్టీకి రాజీనామా ఇచ్చి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. దేశంలో ఉండే రాజకీయాలు, రాష్ట్రంలో జరిగే పరిణామాలు లేదా వివిధ విషయాలపైన బహిరంగంగా అక్కడ వ్యాఖ్యానం చేస్తున్నాను. పార్టీల అంతర్గత విషయాల గురించి కాదు. పార్టీలు ఎలా నడవాలి, రాజకీయ నాయకులు ఎలా నడవాలి, కొంతమంది ఎలా నడుస్తూ ఉన్నారు, ఇది సమాజానికి మంచిది కాదు, ఇలాంటి విషయాలు చెప్తున్నాను. దాంతోపాటు కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, రైతు సంఘాలు, సాంస్కృతిక సంఘాలు, అలాంటి వాళ్ళు ప్రత్యేక ఆ సమావేశాలకు వెళుతూ ఉన్నాను. వాళ్ళకి నా అనుభవం జోడించి కొన్ని మాటలు వాళ్ళకి చెప్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న 2 విషయాలు మనందరూ గుర్తుపెడుతూ. ఒకటి, కార్యకర్త అంటే ఎలా ఉండాలి. ఏ పార్టీ అయినా కార్యకర్త అంటే కార్యాన్ని చేసేవాడు, దానికి కర్త. అలాంటి వాడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా సామాజిక కార్యకర్తలే కాదు, రాజకీయాల్లో ఉండేవాడు ముఖ్యంగా ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, నమ్మిన ధ్యేయం కోసం పనిచేయాలి, తాను నమ్మిన సిద్ధాంతం కోసం అని చెప్పని తన జీవితాన్ని అర్పించే విధంగా పనిచేస్తున్నా. పార్టీ ఏమి చెప్పినా, చిన్న పనైనా పెద్ద పనైనా దాన్ని తప్పనిసరిగా పూజా తప్పకుండా ఆచరిస్తున్నారు. నేను రాజకీయాల్లో చేసినప్పుడు నా వయసు చాలా తక్కువ. వాజ్పేయి గారు నెల్లూరు వస్తున్నారంటే మైక్లో ఈరోజు సాయంత్రం వాజ్పేయి గారు నెల్లూరు టౌన్ హాల్లో లేకపోతే కోపటి మైదానంలో బహిరంగ సభ ఉంది, అక్కడికి వస్తారు, మీరందరూ రాయండి, మైకులు అనౌన్స్మెంట్ చేసేవాడు.
జట్కా బండిలో అప్పుడు ఆటోలో అధికారం లేకపోయినా ఏ పదవి ఆశించకుండా మరి ఇన్ని సంవత్సరాలు ఆ బీజేపీలోనే ఉండి బీజేపీ శ్రీమన్నారాయణ గారుగా మరి ఉన్నారు అని అంటే నిజంగా ఆయన్ని సన్మాన సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే మరి పెద్దలు పితృ సమానులు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ గుర్తుకు వచ్చే వ్యక్తి మరి వెంకయ్యనాయుడు గారు ఈ సభలో ఉండగా శ్రీమన్నారాయణ గారు ఈ సన్మాన సభలో పాల్గొనడం అనేది రెండో ప్రత్యేకత. ఈ కామినేని శ్రీనివాస్ గారు అంటే ఇద్దరం జోక్గా చక్కగా 2 సార్లు ఆయనతోటి ఎమ్మెల్యేగా పనిచేయడం అనేది అదృష్టం. అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇంతకాలం కూడా ఒకసారి ఆరోగ్యం బాగోకపోయినా కానీ మళ్ళీ తిరిగి కోలుకొని ప్రజా జీవితంలో ఉండి గ్రామ అభివృద్ధికి కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల అభివృద్ధికి ఆయన ఎన్నోసార్లు పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఆయన అందించిన సహకారానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 2-3 సార్లు నా దగ్గరికి వచ్చినా ఎప్పుడు సొంత పని కాదు, ఆ గ్రామానికి మా గ్రామంలో ఏ ఇబ్బంది ఉందంటే ఏ ఇబ్బంది ఉండేనా. అలాగే నాయుడు గారికి కొంచెం నడువు నొప్పి అదే ఇబ్బంది ఉన్నా మరి ఇప్పుడు అంటే కాదు శివనారాయణ కోసం మనం తప్పకుండా వెళ్ళాలి, నేళ్ళు మనతో ఉన్నాడు వెళ్ళాలి అని ఆ కార్యక్రమం ఇలా అవసరం జరిగింది. నాకు ఇంకా గుర్తు ఒక 8-9 ఏళ్ళ నాయుడు గారు లేట్ నైట్ ఫోన్ చేసి చూడు శివనారాయణ బాగాలేదంట అంటే నేను ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళా. డాక్టర్లు కూడా ఆ రోజుల్లోనే కొంచెం రిజెక్షన్ ఫ్యాక్టర్ అదే హార్ట్ సంబంధించి అసలు బాగాలేదు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు కనపడినా నేను ఎప్పుడు చెప్తాను మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అందుకే నాడు అన్ని ఆహార తర్వాత అన్ని మార్చుకుని ఉన్నాడు. అట్లాంటి మంచి వ్యక్తికి ఇవాళ ఆత్మీయ సమావేశానికి వచ్చిన మీ అందరికీ నిజంగా మంచి వాళ్ళని మనం గౌరవిస్తే మంచి చేస్తే సమాజం మనం ఇలా గౌరవిస్తున్నాను. అయితే పెద్దలు వెంకయ్యనాయుడు గారు అలాగే ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఇంతమంది పూర్వపు స్నేహితులు ఉన్నారు. నాయుడు గారు కూడా ఎప్పుడు చెబుతారు ఆయన జీవితంలో ఆయన బలం ఉండే ఒకటి నమ్మిన సిద్ధాంతం, 2 స్నేహితులు. ఆ స్నేహితుల్లో చాలా మంది ఉన్నారు. నాకన్నా సీనియర్, నాకు 78 నుంచే అయ్యొక్క 20 నాకు 47 నాయుడు గారితో స్నేహం, 56 ఏళ్ళు స్నేహం. అలాంటి శివనారాయణ ధన్యజీవి. మనందరూ అట్లాంటి సమాజంలో గౌరవించాలని తెలుసు. మీ అందరూ పాయకాపురంలో వెంచేసి ఉన్న జై సంతోషిమాత అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు చిన్ని చిట్టిబాబు పేర్కొన్నారు. జై సంతోషిమాత ఆలయంలో బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అధ్యక్షుడు చిన్ని చిట్టిబాబు కమిటీ సభ్యులు పాల్గొని ఉత్సవాల నిర్వహణపై వివరాలు తెలియజేశారు. శనివారం ఉదయం 5 గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకం, 6 గంటలకు అమ్మవారి విశేషాలంకరణ, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, కుంకుమ పూజ, మహానైవేద్యం, పూజా స్వామీజులకు సత్కారం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, హాస్య ప్రదర్శన, ఆదివారం అమ్మవారికి అభిషేకం, అమ్మవారికి విశేషాలంకరణ, అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి రథోత్సవం, మేళతాళాలతో గ్రాఫ్ ఊరేగింపు జరగనుందని పేర్కొన్నారు. సోమవారం అమ్మవారికి అభిషేకం, అమ్మవారికి విశేషాలంకరణ, అమ్మవారి సన్నిధిలో మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. భక్తులందరూ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సృజనాత్మక సౌజన్యంతో మోహిని భస్మసుర, పంచరత్నాలు, హరిశ్చంద్ర నాటకాలు ప్రతిరోజు ఆలయ సన్నిధిలో సాయి హృదయ కళా నాట్య మండలి, జై సంతోషి మాత కళా నాట్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగునని చిన్ని చిట్టిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మండ్రి నాగేశ్వరరావు, అగురు త్రీనాథ్, బోనం నాగాంజనేయులు, డి గుంటయ్య, సుభాష్ని, దామోదర్, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి కార్యక్రమాన్ని
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి పెద్దల ముహూర్తం నిర్ణయించుకుని మరి రాఖీ పౌర్ణమి రోజు ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. ఇది 3 సంవత్సరాలు అవుతుంది గుడి పగల కొట్టి. ఇది 3వ సంవత్సరం నిర్మాణం పూర్తి చేసుకున్నాం. అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇచ్చిన డబ్బులు, ఆ దాతలు ఇచ్చిన గుడి నిర్మాణం పూర్తి చేశాం. అలాగే ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దగ్గరికి వస్తూ ఇక్కడ పూజలు జరిపించుకుంటున్నారు. ఆ వచ్చిన వారందరికీ కూడా తల్లి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆ తల్లి కలగజేస్తుంది. అందుకని వాళ్ళు ఇచ్చిన సహాయంతో ఇంత విజయమైన ఉత్సవాల్ని బ్రహ్మాండంగా చేయగలుగుతున్నామంటే వారందరూ ఆ తల్లి కల్పించి వాళ్ళు వచ్చి ఇచ్చిన డబ్బులతోనే మేము ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా మరి అనేక పెద్దలు మనకి కొల్లు రవీంద్రరావు గారి మన మినిస్టర్ గారు కూడా రేపు ఈ కార్యక్రమానికి వస్తున్నారు 9. అలాగే బోండవమ్మ లోకల్ ఎమ్మెల్యే గారు, అనేక ప్రాంతాల నుంచి పెద్దలు, ఇంకా ఢిల్లీ నుంచి 1-2 సంఘ పెద్దలు వస్తున్నారు. అందరికీ కూడా వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 9వ 10వ తారీఖున అమ్మవారి గ్రామ ఊరేగింపు చేయాలని 9వ రోజున కలిసి ఊరేగింపు జరిగింది. 10వ తారీఖున అమ్మవారి రథోత్సవ ఊరేగింపు జరిగింది. అలాగే 11వ తారీఖున అమ్మవారి సన్నిధిలో గతంలో మేము 5,000 మందికి భోజన వసతులు కల్పించాం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా కూడా వాటికి సంబంధించినవన్నీ సమకూర్చుకున్నాం. బ్రహ్మాండంగా అమ్మవారి అన్నప్రసాదాన్ని కూడా ఖచ్చితంగా భక్తులంతా వచ్చి ఇచ్చి వారు చక్కగా అన్నప్రసాదాన్ని స్వీకరించాలని, ఆ తల్లి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న డిఎస్సిలో పీఈటీ పోస్టుల విషయంలో అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ అన్నారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాయామ ఉపాధ్యాయులు కావాలనుకునే వారికి ఎక్కువ ఆటల మీద వ్యాస ఉంటుందని, చదువు మీద తక్కువ ధ్యాస ఉంటుందన్నారు. కానీ ఆటలపై ఏమాత్రం అవగాహన లేని వారు ఇతర రాష్ట్రాల నుంచి కళాశాలకు కనీసం హాజరు కాకుండా బీపీఈడీ పట్టాలు తెచ్చుకొని డిఎస్సి పరీక్షలు రాస్తున్నారన్నారు. ప్రస్తుతం నిర్వహించే డిఎస్సి థియరీ పరీక్షల సిలబస్ కనీసం ఆటలపై అవగాహన లేని వారికి అనువుగా ఉందన్నారు. కష్టపడి కళాశాలకు వెళ్లి బీపీఈడీ విద్య అభ్యసించిన అభ్యర్థులు చదువు విషయంలో ఒకంత తక్కువ జ్ఞానం కలిగి ఉండటంతో డిఎస్సి సిలబస్ కష్టతరంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సర్టిఫికేట్స్ పొందిన వారు డిఎస్సిలో జాబ్స్ పొందుతున్నారని చెప్పారు. నా పేరు దేవేంద్ర గౌడ్, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సిలో భాగంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహించాలని చెప్పి మేము ప్రభుత్వానికి పలుమార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అయితే అది పరిగణనలోకి తీసుకోలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మెగా డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు. దానికి వ్యాయామ విద్య పోరాట సమితిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా పోస్టులు భర్తీ చేశారు. దానికి గౌరవ విద్యాశాఖ మంత్రి వారు నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది గ్రౌండ్కి సంబంధించినటువంటి విషయం, పిల్లలకి ఆటలు ఆడించేటువంటి దానికి సంబంధించినటువంటి విషయం. అయితే 100 మార్కులకు థియరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలామంది గత గవర్నమెంట్లో కూడా డిఎస్సి మెగా డిఎస్సి భర్తీ చేస్తున్నామని చెప్పడం వల్ల చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చుకున్నారు. వారందరూ వ్యవస్థ లేకొస్తే అంటే ట్రైనింగ్ చేయకుండానే సర్టిఫికేట్లు కాలేజీలు ఇష్యూ చేస్తున్నాయి. దీనివల్ల ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేకపోవడం వల్ల వీళ్ళందరూ డైరెక్ట్గా 100 మార్కులకు థియరీ ఎగ్జామ్ రాసేసి స్కూళ్ళకి వెళ్తే వీళ్ళు కనీసం కోట్లు వేసుకోవడానికి కూడా స్కూల్లో వీళ్ళకి తెలియదు. ట్రైనింగ్లో ఇవన్నీ భాగం, కోట్లు ఎలా వేయాలి, పిల్లలకి కల్చరల్ యాక్టివిటీ ఎలా నేర్పించాలి, పిల్లలతో మనం ఎలా ఉండాలి, సైకాలజీ సబ్జెక్ట్ కూడా మేము చదివచ్చుంటాం వల్ల వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఫిజికల్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ సర్టిఫికేట్లు తెచ్చుకుంటే విద్యార్థులతో వీరికి మంచి సంబంధాలు ఉండవు. సో వీళ్ళు గేమ్స్ అనేది విద్యార్థులకు నేర్పించలేరు. దీనివల్ల వ్యవస్థలో చిన్న ఉన్నప్పటి నుంచే విద్యార్థులు గేమ్స్కి దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకొని కోర్టు కేసులో పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ కావాలని చెప్పి మేము అడిగాము. సార్ మా మీద దయ ఉంచి ఫిజికల్ ఎఫిషియన్సీతో కూడిన రిజల్ట్ భర్తీ చేయాలని చెప్పి
ఆంధ్రప్రదేశ్ వ్యాయామిద్ద పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పలుమార్లు మీ అందరికి అర్జీలు ఇచ్చాం. ఆ అర్జీలను ఒకసారి పరిశీలన చేసుకొని ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ నమస్కారం, నా పేరు చెట్టిబోగు రాజకమ్ములు, గుంటూరు డిస్టిక్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఈరోజు రాష్ట్రంలో డిఎస్సి 2025 నిర్వహించడం, దాంట్లో వ్యాయామ విద్యకి ఉన్నత స్థానాన్ని కల్పించడం పట్ల మేము ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే దీంట్లో కొన్ని చిన్న చిన్న లోపాలు జరగడం చేత మేము ఇట్లా సమావేశం కావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మేము కోరుకునేది ఏంటి అంటే, ప్రభుత్వం నుంచి 2023, 2025 పాస్ అవుట్ వాళ్ళు జియో నెంబర్ 15 ప్రకారం వాళ్ళు క్వాలిఫై కాదు, వాళ్ళని ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగనే కాలేజీలకి వెళ్లకుండా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ, కాంట్రాక్ట్ బేసిక్ చేసుకుంటూ, అవుట్సోర్స్ బేస్ చేసుకుంటూ, ప్రైవేట్లో పిఎఫ్ కటింగ్ ఉంటూ అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి కాలేజీలో ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేనటువంటి వ్యాయామ విద్య, రెగ్యులర్ కోర్స్ అయినటువంటి ఈ వ్యాయామ విద్యని అదే పర్సన్ అదే టైంలో అక్కడ ఎట్లా నిర్వహించినట్లు. కాబట్టి ఈ పిఎఫ్ కటింగ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని, గవర్నమెంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేస్లో సేమ్ టైంలో చేసినటువంటి వ్యక్తుల్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగనే ఆర్మీ ఉద్యోగం చేసుకుంటూ రిటైర్ అవ్వకుండా ఇంకా కూడా ముందుగా రిటైర్డ్ అవుతామని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ముందుగా కోర్సులు జాయిన్ అయ్యి ఇంకా సర్వీస్లో ఉండగానే ఇక్కడ కూడా బీపీడీ కోర్సు కంప్లీట్ చేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తులను కూడా గుర్తించాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగనే రేపు సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో నిర్వహించబోయే ముందు 1:3 రేషియోలో పిలవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే స్పోర్ట్స్ వాళ్ళని స్పోర్ట్స్ సర్టిఫికేట్. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా విజయవాడ గుంటూరు హైవేపై లారీ దగ్ధమైంది. రోడ్లపై మార్జిన్ పెయింట్ వేసే లారీ హైవేపై నిలిపి ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలోని 4 సిలిండర్లు పేలాయి. పేలుడు శబ్దం దాటికి సమీపంలోని ప్రజలు, వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంగళగిరి రూరల్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్కిల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ లో భాగం చేసేందుకే విజయవాడతో పాటు రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు తీసుకొచ్చామన్న మంత్రి నారా లోకేష్. ఏపీలో కంపెనీల స్థాపనకు కృషి చేస్తున్నామని వెల్లడి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా వెల్లడి. నియోజకవర్గాల పక్క జిల్లాలో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు 4 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లుగా వెల్లడి. ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు. 250 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తామని స్పష్టం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.